జీవితాన్ని జీవించాలా, గుండెల్లోంచి రావాలి నీకు. ధనాపేక్ష మనిషిని దేంట్లో పడేస్తుంది? ఇప్పుడు శోధనలో, పాపంలో పడేస్తుంది, ఆ ఊరిలో పడేస్తుంది. ఎప్పుడైతే అలా పడేశారో మనుషులు పాడైపోవడానికి సిద్ధపడిపోతారు. చాలా కుటుంబాలు ఈరోజు దానివల్ల కదండి పతనం అయిపోవట్లేదా? డబ్బుల కోసం పతనం అయిపోవట్లేదా? ఎన్ని కుటుంబాలు అక్రమ సంబంధాల వల్ల ఈరోజు కొట్టుకు చచ్చిపోయే పరిస్థితులు వస్తాయి అంటే వాళ్ళు ఇచ్చే బంగారం కోసమా, వాళ్ళు ఇచ్చే డబ్బు కోసమా, వాళ్ళు కొనిచ్చే వస్తువుల కోసమా? మీరు బాగా ఆలోచించండి. ఎవడో ముక్కు మొహం తెలియని అమ్మాయి నీ పుట్టినరోజుకి నీ గిఫ్ట్ ఇచ్చిందంటే అది ఎంత పనికిమాలితే తీసుకున్నావు. నువ్వెంత పనికిమాలుడు, నువ్వెంత పనికిమాలిందాను. ఆడెవడో గొట్టంగా నీకెందుకు కొని ఇచ్చాడు? అసలు నీ మొహానికి అరే నువ్వెవడరా? నా భర్త కొనేవాళ్ళ, నా అన్న కొనేవాళ్ళ, నా తల్లి కొనేవాళ్ళ, నా తండ్రి కొనేవాళ్ళ, నా దైవజనం, ఇంతకు మించి ఎవడు నువ్వు అని అడిగావా ఏనాడైనా? ఎవడో మొహం తెలియని గొట్టంగాడు వచ్చి నీ బర్త్డే అంటే మీకు ఎలా తెలుసండి? ఈ దిక్కుమాలకు వచ్చినే చెప్పుద్ది నువ్వు ఎంత పనికి మాలిందాను. ఆడెవడో కొనిస్తే నువ్వెవడరా? అసలా నువ్వెవడో? నా బర్త్డేతో నీకేంటి పని? నువ్వు అన్నవా, తమ్ముడువా అనరుగా. సంతోషంగా పట్టుకుపోయి భర్తకు తెలియకుండా దోచుకుంటారు వీళ్ళు కొంతమంది పనికిమాలోళ్ళు. ఏం చేయాలి అలాంటి వాళ్ళు? మీకు అర్థమైందా? అంటే అంత రహస్యం ఏంటి? ఒకవేళ ఎవరిని ఇచ్చారనుకో, ఇంటికాడ చెప్పుకోగలిగే గిఫ్టేనా? ఇదిగోండి పలానా వాళ్ళు కొనిచ్చారని మరి చెప్పరు. ఎవరో మీకు తెలియదులేండి. మీకు తెలియనంత రహస్య స్నేహితుడు ఎవడున్నాడు నీకు? ఉండొచ్చా? చెప్పాలి గట్టిగా. ఉండొచ్చా? నా బర్త్డేకి వచ్చే ప్రతి గిఫ్ట్ కూడా పాస్టర్ గారికి తెలియని గిఫ్ట్ ఏమి ఉండదో, ఎవరిచ్చారో కూడా చెప్తాను. నో సీక్రెట్స్. సీక్రెట్ ఎందుకు ఉండాలా? ఉంది అని అంటే నీ సీక్రెట్ అఫైర్ ఏదో ఖచ్చితంగా ఉందనే అర్థం. అంటే నీకు దేని మీద ఉంది? ధనం అంటే కొన్నిసార్లు డైరెక్ట్ ధనం వద్ది, కొన్నిసార్లు ఇండైరెక్టే కదా. ఇప్పుడు శారీ తీసుకున్నావు, శారీని మరి ధనం మీద మోచేయడం లెక్క కదా. అది అంటే ఏంటి? ధనంతోనే వస్తుంది కదా. నీకు ఇచ్చే గిఫ్ట్ ధనంతోనే వస్తుంది కదా, నీకు కొనిచ్చే బంగారు ధనంతోనే వస్తుంది కదా, నీకు కొనిచ్చే ఏ వస్తువైన ధనంతోనే వస్తుంది కదా. అసలు నాకు తెలియని విషయం ఏంటంటే, ముక్కు మొహం తెలియనోడు, మనకు సంబంధం లేనోడు ఎవడో ఏ గిఫ్ట్ ఇచ్చినా మనం ఏం చేయకూడదు? గట్టిగా చెప్పండి. తీసుకోవచ్చా? తీసుకున్నావంటే నువ్వు పాపంలో ఆల్మోస్ట్ పడినట్టే. ఆల్మోస్ట్ కొన్ని రోజుల నుంచి ఫాలో అవుతున్నాడు అంటే నువ్వు కరెక్ట్గా చెప్తే ఎందుకు ఫాలో అవుతాడండి వాడు? కరెక్ట్గా చెప్తే నేను వద్దన్నానండి, ఫోన్ చేస్తున్నారండి, ఎందుకు ఫోన్ చేస్తాను? నువ్వు గడ్డి పెట్టేలా పెడతాడు, ఫోన్ చేయడు. నువ్వు పళ్ళి కిలించుకుంటూ అవునండి అంత ఇష్టమమ్మా, ఆయన ఇప్పుడు నాకు ఇలా చెప్పలేదండి చెప్పడాడు. వాళ్ళ ఆవిడతో ఆడు కూడా చెప్పడం, నీతోనే చెప్తాడు. వాళ్ళ ఆవిడని అడిగితే చెప్తుంది, ఈ పనికిమాలు నాకు చెప్పలేదు కానీ నీ చెప్పాడా అని అడుగుతుంది ఆవిడ. అవునా కదా? అంటే ఏంటి? అక్రమ సంబంధాలకి కారణం ఆశ పుట్టడం. ఏం పుట్టడం? అది ఏ ఆశ అయినా, ధనాశ, వస్తువుల ఆశ, స్థిరాస్త, చరాస్త, ఏదైనా సరే, ఏ ఆశ అయితే నువ్వు కోరుకుంటున్నావో ఆశ నిన్ను ఎక్కడ పడేస్తుంది? ఆపేక్ష అంటే కోరిక. ఆపేక్ష అంటే ఏంటి? కోరిక. ఆ ఆపేక్ష నిన్ను కుదురుగా, అంతే గుర్తుపెట్టుకోండి. ధనం విషయంలో నమ్మకంగా ఉంటే ఆల్మోస్ట్ నువ్వు సక్సెస్ అయినట్టే. నువ్వు సక్సెస్ అయినట్టే. చాలామంది యోధాల్లా ఉంటారు. ఎవరిలా ఉంటారు? ఇప్పుడు యోధ యేసయ్యతోనే ఉంటున్నాడు, బేరం ఎక్కడికి వెళ్ళి పెట్టాడు?
ఎక్కడ వెళ్ళిపెట్టాడండి? ప్రధాన యాజకుల దగ్గరికి, శాస్త్రులు, పరిశీలన దగ్గర, అయ్యా మీకు ఆయన కావాలి, నాకేం కావాలి? మీకు ఆయన కావాలి, నాకు డబ్బు కావాలి అని అంటే, సరే అంత కావాలంటే మీకు విచిత్రం తెలుసా? మీరు ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ మూవీ కానీ లేదా మన కొన్ని తెలుగు మూవీస్ చూస్తే, క్రిస్టియన్ మూవీస్లో డైరెక్ట్గా ధనం పట్టుకెళ్ళి ఎవరు మీరు మరి చూసారు లేదో నాకు తెలియదు, కానీ యోధాకు ధనం ఎలాగిస్తారు తెలుసా? మూట కట్టి అలాగ విసురుతారు. మూట కట్టి ప్రధాన యాజకులు ఏం చేస్తారు తెలుసా? అలా మూట విసిరితే కింద పడిపోతాయి, కాయిన్స్ కింద పడతాయి. ఆ నాణ్యలు కింద పడిపోతే కిందకు ఒంగుని వాళ్ళ ముందు ఏరుకుని పట్టుకెళ్తాడు. నవ్వుతారు ప్రధాన యాజకులు అందరూ. ఆ సీన్ చూసినప్పుడు నాకు అనిపించింది, ఏమి దుర్గతి పట్టిందండి యోధాకి. ఎందుకో తెలుసా? యేసుప్రభుతో అద్భుతాలు చేశాడు అతను. యేసుప్రభుతో నడిచాడు, యేసుప్రభుని టచ్ చేశాడు, యేసుప్రభు వారు చేసిన అద్భుత కార్యాలు చూశాడు, ఆయన చేసిన స్వస్థతలు చూశాడు, 5 రొట్టెలు 2 చేపలు పంచడం చూశాడు, సముద్రం మీద నడవడం చూశాడు, పేతురుని నడిపించడం చూశాడు, ఎన్ని కార్యాలు చూశాడండి. రాళ్ళను రొట్టెలుగా మార్చడం చూశాడు, ఆకాశం వైపు ఎత్తి చిన్న చేపలను ఆశీర్వదించడం ఆయన చూశాడు. మీకు అర్థమైందా? నాయనను ఊరిలో అలాగే శానా దెయ్యం పట్టిన గెరాసీను ప్రాంతంలో శానా దెయ్యాలు పట్టిన వాళ్ళు వదిలించడం చూశాడు. ఇన్ని అద్భుతాలు కళ్ళారా చూశాడు. యేసుప్రభుని టచ్ చేశాడు, యేసుప్రభుతో భోజనం కూడా ఆయనతో పానం చేశాడు. ఇన్ని అద్భుతాలు చూసిన వ్యక్తి ఎంత హుందాగా ఉండాల్సిన వ్యక్తి అండి. ఒక దైవజనుడే కదా యోధ. అలాంటి వ్యక్తి కింద పడి చిల్లర ఏరుకుంటా ఉంటే అసలు నాకు ఆ సీన్ చూసినప్పుడు చాలా అనిపించింది. ఒక దైవజనుడు డబ్బుగా గుర్తుపడితే అలా ఉంటుంది, ఒక విశ్వాసి డబ్బుగా గుర్తుపడితే అలా ఉంటుంది. ప్రధాన యాజకులు నవ్వుతూ ఉంటారండి, మీరు చూడండి, అలా విసురుతారు. ఆ మూట అలా విసిరినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది ఆ సీన్ చూసినప్పుడు. ఎలా ఉండే యోధ. ఇప్పుడు డబ్బు అతని చేతిలో ఉందంటే కింగ్ కదండి అతను. అంటే మనీకి సంబంధించిన పవర్స్ అన్ని ఎవరికి ఇచ్చాడు దేవుడు? ఎవరికి ఇచ్చాడు? అంటే ఈరోజు భాషలో చెప్పాలంటే చర్చిలో ట్రెజరర్స్ అనమాట. ఎవరు చెప్పండి? చాలా చర్చిలో ట్రెజరర్స్ ఉంటారు, తప్పని నేను చెప్పను. కానీ ఆ ట్రెజరర్స్ మందిరంలో సొమ్మును కాజేసే ట్రెజరర్స్ నేను చాలామందిని చూశాను చాలా సంఘాల్లో. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే వాళ్ళ పరిస్థితి అలా ఉంటుందండి. వెళ్ళాడు, అమ్ముకున్నాడు, పోనీ అది గౌరవప్రదంగా వచ్చిందా? విసిరిపాడేశారు. అది పట్టుకెళ్ళాడు, పొలం కొనుక్కున్నాడు. దాని పేరేంటి తెలుసా? రక్త భూమి. ఏం పేరండి? రక్త భూమి. అంటే ఏంటి తెలుసా? యేసు రక్తాన్ని చిలికి అమ్మడం ద్వారా కొనుక్కున్న భూమి అని. బాగుపడ్డా? కొంతమంది చూడండి, ఎదుటి వాళ్ళకి హాని చేసి డబ్బు సంపాదిస్తారే, ఆ రక్తపు కూడా నీకు ఎందుకురా అంటారు కదండి. అంటారనరా? ఎంత దరిద్రం తెలుసా? పరవయుల్ని కొట్టి అక్రమంగా తెచ్చుకుని నువ్వు కూర్చుని తినే సంపాదన నీకు మంచిది కాదు. నీ ఒళ్ళు అమ్ముకుని ఆ డబ్బుతో నువ్వు నీ బిడ్డలు తినే సంపాదన నీకు అది క్షేమం కాదండి. ఎందుకో తెలుసా? ఎవరి సొమ్ము అయితే నువ్వు తింటున్నావో అతనికి ఒక భార్య ఉంటుంది, ఆమెకు ఒక భర్త ఉంటాడు. వాళ్ళ సొమ్ము తెచ్చుకుని నువ్వు తింటున్నావు కదా, వాళ్ళ ఉసిరు నీకు తగలదా? మా ఆయన ఎవరికో పెట్టేస్తున్నాడండి అంటారు కదండి కొంతమంది. ఆ ఉసురు నిన్ను నీ బిడ్డనే ఏమైనా క్షేమంగా వదిలేస్తుందా? నీకు పెట్టే అమ్మాయికి కూడా ఒక భర్త ఉంటాడు. ఆ భర్త మా ఆవిడ పనికి మళ్ళీ పనులు చేసి ఎవరికో ఇచ్చేస్తుందంటే తినే తిండి నీకు అరుగుద్ది అనుకుంటున్నావా? నీకు నీ బిడ్డలకు అది క్షేమమా? ఈరోజున చాలా కుటుంబాలు పతనం అయిపోవడానికి కారణం ఏంటి తెలుసండి? ఎదుటి వాళ్ళని ఏడిపించి తినే సొమ్మది క్షేమం కాదు. ఇంకొక అమ్మాయిని ఏడిపించి ఆ ప్లేస్లోకి నువ్వు ఆ ఒళ్ళోకి నువ్వు వెళితే ఆ ఉసురు నీకు తగలకుండా పోద్దా? అసహ్యం కాదు అది. గుర్తుపెట్టుకోండి, అలాగున్న వాళ్ళు ఎప్పుడు కూడా నేను చూసినంతవరకు బాగుపడిన వాళ్ళు నేను చూడలా. ఇప్పుడు బాగుంటారు, కానీ ఒక టైం అనేది వస్తుంది. యోధ బాగున్నాడు, పొలం కొనుక్కున్నాడు, బాగుంది అనుకున్న లైఫ్. 30 వెండి నాణాలు తెచ్చుకున్నాడు. ఆ 30 వెండి నాణాలు దోచుకున్న సంపాదన, మందిరంలో వచ్చిన ఆ కానుకల పెట్టిలో ఉన్న డబ్బు అన్నీ తెచ్చుకున్నాడు. కొంతకాలం బాగున్నట్ట మనం ఏమనుకుంటాం? అబ్బాయి యోధకి ఏంటంటే అంత అక్రమంగా సంపాదించిన వాళ్ళ లైఫే బాగుంది కదండి. ఈరోజు కూడా మనం చాలామందిని చూసినప్పుడు ఏమంటాం? వాళ్ళు దరిద్రంగా ఉన్నా కానీ వాళ్ళు అంత బాగున్నారు కదండి అంటాం. టైం ఉంది, కంగారు పడకో. వాళ్ళకి దేవుడు దెబ్బ కొట్టినట్టు పైకి చెప్పుకోలేరు, వాళ్ళకున్న జబ్బులు పైకి చెప్పుకోలేరు, వాళ్ళకున్న పరిస్థితులు పైకి చెప్పుకోలేరు. ఎందుకో తెలుసా? అలాంటి దెబ్బ కొడతాడు దేవుడు. అందుకే చెప్తున్నా, చెమటూర్చి కష్టపడి ప్రతి రూపాయి విలువైంది.
నువ్వు కూలి పని చేస్తావు, వ్యాపారం చేస్తావు, ఉద్యోగం చేస్తావు, ఒళ్ళుంచి కష్టపడి చేసి ప్రతి రూపాయి మనకు వాల్యూ. ఒళ్ళు అమ్ముకుని చేసేది మాత్రం మంచిది కాదు, అబ్బాయి అయినా అమ్మాయి అయినా. ఇప్పుడు అబ్బాయిలు అమ్ముకుంటున్నారు, అమ్మాయిలు కూడా. ఒకప్పుడు అమ్మాయిలు అమ్ముకునేవారు, ఇప్పుడు అబ్బాయిలు కూడా అమ్ముకుంటున్నారు. ఎందుకంటే అమ్మాయిలు కూడా అలా తయారైపోయారు. ఇప్పుడు రిచ్ పర్సన్స్ అయిపోయి ఎదురిచ్చే బ్యాచ్ కూడా తయారైపోయారు. కానీ అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఏం అమ్ముకోకూడదు? మన ప్రవర్తన ఏమో దేనికి అమ్ముకోకూడదు. అందుకే కదండి యాషావు గురించి ఎంత భయంకరమైన మాట ఉంటుంది. ఒక్క పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వాన్ని ఏమేసుకున్నాడంట. అతని గురించి ఏమన్నా తెలుసా? వ్యభిచారి అని ఉంది. ఏమని ఉందండి? అతను వ్యభిచారం చేశాడా? 2 మాటలు అన్నాడు అక్కడ. వ్యభిచారి అయినను భ్రష్టుడైనను మీలో ఉన్నాడేమో చూసుకోండి అన్నాడు. అంటే అతను ఏంటి, ఒక్క పూట కూటి కోసమే, అక్కడ స్వార్థమేమో అనిపించలా. కానీ దేవుడు దాన్ని ఎంత సీరియస్గా తీసుకున్నాడంటే, యాషావు లాంటి ఒక్క పూట కూటి కోసం. దేనికోసం? ఇప్పుడు ఈ మాట అన్నప్పుడు ఒక విషయం ఆలోచించండి. ఒక్క రింగు కోసం, ఒక రాత్రి సుఖం కోసం ఆలోచించండి. ఒక శారీ కోసం, మీకు అర్థమైంది? ఒక్క చైన్ కోసం, ఒక కట్ట కోసం, ఒక 100 కోసం, ఒక 1000 కోసం, ఒక 1,00,000 కోసం, ఒక 10 లక్షల కోసం నీ క్యారెక్టర్ని అమ్మేసుకున్నావంటే వ్యభిచారి కన్నా హేనం. కడుపు కోసం తిన్న జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్న యాసావునే వ్యభిచారంటే, వస్త్రాల కోసమో, ధనం కోసమో, సుఖం కోసమో నీ క్యారెక్టర్ని, శరీరాన్ని అమ్మేసుకొని నిన్ను ఇంకెంత పెద్ద మాట అంటాడు దేవుడు. మామూలుగా చూస్తే భోజనం కోసమే కదండి పాపం ప్రయాసపడింది అనిపించదా? చిక్కుడుగా కూర, వేటాడు వచ్చాడు, అలసిపోయాడు, ఆకలేసింది, ఏమనుకోండి చచ్చిన తర్వాత ఎందుకులే అనుకున్నాడు. జ్యేష్ఠత్వం వాల్యుబుల్ కానీ ఎందుకులే అనుకున్నాడు. ఒరే తమ్ముడు అన్నాడు, తీసుకున్నాడు, తినేశాడు. ఇదేమో అంత పెద్ద నేరం అనిపించట్లేదా మనకి? అనిపించట్లేదా? అరే పాపం తినకపోతే చచ్చిపోతారు కదండి, ఏమంత నేరం? కానీ దేవుడు ఎలా తీసుకున్నాడు దాన్ని? అరే ఒక్క పూట చచ్చిపోతావా? కొన్ని రోజులు పేదరికాన్ని అనుభవించలేవా? కొన్ని రోజులు సంసార జీవితానికి దూరంగా ఉండలేవని, భర్తకు అనారోగ్యం వస్తే, భార్యకి అనారోగ్యం వస్తే ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నారండి. వాళ్ళనే వ్యభిచారని దేవుడు అంటే, నీ శరీర సుఖం కోసం, నీ ధనం కోసం, దిక్కుమాల కోరికల కోసం నీ ఒళ్ళు నమ్ముకున్న నిన్ను ఇంకెంత పెద్ద మాట అనాలో ఆలోచించుకోండి. ఎంత పెద్ద మాట ఉపయోగించాడండి. అలాంటి వ్యభిచారైనను, ఇంకోటి ఏంటంట, భ్రష్టుడైనను. అబ్బా ఎంత అసలు నాకు అనిపించింది, ఏం ప్రభా అంత పెద్ద తప్పు ఏం చేశాడు ప్రభు యాషావు అనిపించింది నేను చదువుతున్నప్పుడు నాకు, భోజనం కోసం. కానీ దేవుడు అంత సీరియస్గా తీసుకోండి. ఎందుకంటే దేవుని ఉద్దేశం ఏంటి? ఒక పూట తినకపోతే చచ్చిపోతావా? మీకు అర్థమైందా? అర్థం కాలేదా? చాలామంది ఇలాంటి పొజిషన్లోనే ఉంటారు. ఇలాంటి పొజిషన్లో తాత్కాలికంగా మనకు వచ్చే సుఖ సౌఖ్యాలు మనకి శాశ్వతం కాదండి. అందుకే పేదరికం అనిపించిన బైబిల్లో ఉంది, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప ఏంటంట? గట్టిగా చెప్పండి. మీరు చెప్పరా? గట్టిగా చెప్పండి. గొప్ప లాభసాధకం అంటే ఏంటి? మనకేమీ లేకపోయినా తృప్తి కలిగి ఉంటే లాభం అంట. ఏం కలిగి ఉంటే? ఇప్పుడు మనకి సపోజు 1,00,000 రూపాయలు ఆస్తుంది, తృప్తి ఉంటుందా? నేను చెప్పండి. 1,00,000 అప్పు ఉంది, ఏం చేస్తారు అప్పుడు? ప్రభు ఏదో రకంగా అప్పు తీర్చాలి ప్రభు, నా అర్థమైన పనులు చేయొచ్చా? అంటే అప్పు తీర్చిన దేవా 1,00,000 రూపాయలు అప్పు ఇచ్చావు, స్తోత్రం అనాలా? తీర్చుకోవడానికి సమయం ఈ ఆరోగ్యాన్ని, కష్టపడే తత్వాన్ని ఏదో రకంగా ఒక మార్గం చూపించా అంతే. అంతేగాని ఏదో ఒక మార్గం కదా అన్నా కానీ అడ్డమైన మార్గమే కాదు. మా అర్థమైందా? అంటే అడ్డమైన మార్గాలు చూపి ఇప్పుడు ప్రభా ఎంత దేవుడిలాగా పంపించావు ప్రభా, ఒక్కరోజే కదా ప్రభా పాపం చేయడం, నా అంతా తీరిపోతుంది, నిన్ను సంపు ఉప్పు పాత్ర వేస్తాను అంటాడు దేవుడు. ఎందుకని? మళ్ళీ ఏమంటారు తెలుసా? దేవుడే పంపించాడు అని. దేవుడు పంపించాడా? సైతాన్ గడు పంపించాడు. సైతాన్ గడు పంపించి బిడ్డ రా పాపం చేద్ది అని నీ అప్పులేని తీర్చేస్తా అంటాడు. ఆడు దగ్గరకు వచ్చినప్పటికి, లేకపోతే అమ్మాయి అబ్బాయి ఎవరైనా దగ్గరకు వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? ఎవరు సాతానా వెనక్కి అనాలా? అనకూడదా? దేవుళ్ళకి వచ్చిన ఎందుకంటే తోస్తారు అంటాడు ఎవడోడో అంటారా? ఎందుకని? అది దేవుడు పంపించాడా? దేవుడు ఏమంటాడు తెలుసా? నువ్వు కష్టపడి సంపాదించు, నీ కష్టాన్ని నేను ఆశీర్వదిస్తాను. ఏం చేస్తాడండి?
అలా బాగా ఆలోచించండి. దేవుడు ఆశీర్వదించాలనుకుంటే అబ్రామును ఏం చేశాడు? ఇప్పుడు అబ్రాము ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏమన్నా, బాబు నువ్వు నాకన్నా పెద్దోడు అయిపోయావు కాబట్టి మీరు సమాధిని పాతి పెట్టుకోవడానికి మమ్రే దగ్గర ఉన్న ఆ మక్పెలా గుహ ఆ ప్రాంతాన్ని మీకు ఫ్రీగా ఇచ్చేస్తుంది, తీసుకో అన్నాడు. అబ్రాము ఏమన్నాడు? ఏమన్నాడండి? పోన్లే, మనకు భయపడ్డారు, దేవుడే పంపించుంటాడు, దేవుడే వాళ్ళ నోటి అంటే పలికిచ్చుంటాడు, ఇచ్చేయండి రా అన్నాడా? రేపు నువ్వే నన్ను పెద్దోడు చేసావని నువ్వు అనకుండానట్లుగా నేను కొంత వెల ఇచ్చే నేను చెల్లిస్తాను, నాకు ఫ్రీగా వద్దు అన్నాడు. వెల ఇచ్చి కొనుక్కున్నాడా, ఫ్రీగా తీసుకున్నాడా? ఇప్పుడు చెప్పండి, నీకు ఎవడన్నా ఫ్రీగా అప్పనంగా గిఫ్ట్లు ఇస్తే తీసేసుకున్నావా? ముక్కు మొహం తెలియని గురించి నీ భర్తో, భార్యో, అన్నో, తమ్ముడో, మీ కుటుంబ సభ్యులో, మీ సంఘ సభ్యులన్న అడ్డమైన వాళ్ళు కాదు. అర్థమైందా? దైవజనుడి వరకు పరిమితం. అంతకు మించి ఎవడైనా అడ్డమైన వాడిని గిఫ్ట్ ఇస్తే తీసుకోవచ్చా? గట్టిగా చెప్పండి. అబ్బాయి అయినా సరే, అమ్మాయిలే కాదు, అబ్బాయి అయినా సరే ముక్కు మొహం తెలియని వాళ్ళు రోజు ఇస్తే, రోజు నీకు ఎందుకు ఇస్తున్నా, పనికి మాలింది అడగాలి కదా. నాకు ఇచ్చిందండి, మనం స్మార్ట్గా ఉన్నామేమో, నువ్వు స్మార్ట్గా ఉన్నావని ఎవలా, పనికి మాలింది అది. నిజమా కాదా? ఎవరైనా ఒక్కటే, రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్, అందరికి ఒకటే. అబ్బాయిలేమి కొమ్ములు రాలా, అమ్మాయిలేమి తక్కువ కాదు. తప్పు ఎవరికైనా తప్పే, దీంట్లో సందేహం లేదు. అర్థమైందా? సో గుర్తుపెట్టుకోండి, ఫ్రీగా వచ్చేది ఏది కూడా మనం అది సంబంధం లేని వ్యక్తి మనకి ఇస్తే పొరపాటును కూడా తీసుకోకూడదు. అందుకే చెప్తున్నాను, పేనాసోడికి డబ్బులు సంపాదించాలని ఆశ ఎక్కువ ఉంటుంది. వాళ్ళనే కదా అంటారు లోబి అని. లోబని ఎవడంటాడు? డబ్బు సంపాదన మీద చచ్చిపోతాడు కదా. అలాంటి దరిద్రులందరినీ కూడా లోబులు అన్నాడు. లోబులు పొరపాటును కూడా ఎక్కడ చేరరు? ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎక్కువ, ధనం ఎక్కువ అంటే దేనికి ఇస్తాం? మీకు వచ్చింది తెలుసా? పాత నిబంధన గ్రంథంలో విశ్రాంతి దినం ఎప్పుడు? శనివారం ఎన్నో రోజు? ఇప్పుడు మనం ఏ రోజు? ఆదివారం ఎన్నో రోజు? 8వ రోజా? ఆదివారం 7వ రోజా? సరే, ఒక్క నిమిషం. పిల్లలు స్కూల్కి వెళ్తారు కదా, అరే మీరు వీక్స్ అని చెప్పండి అంటే దేంతో మొదలెడతారు వాళ్ళు? ఫ్రైడే, సాటర్డే అని స్టార్ట్ చేస్తారా? మండే, ట్యూస్డే అని స్టార్ట్ చేస్తారా? ఏం స్టార్ట్ చేస్తారమ్మా? ఎక్కడ స్టార్ట్ అవుద్ది అంటే సండే ఎప్పుడు? ఫస్ట్. అంటే అర్థమైంది తెలుసా? దేవునికి 7వ స్థానం కాదు, మొదటి స్థానం. దేవుడి స్థానం మొదట. ప్రపంచంలో నీకు ఏమున్నా సరే, భార్య కావచ్చు, భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, కుటుంబం కావచ్చు, ఆఖరికి నువ్వే కావచ్చు, అందరికంటే మొదటి స్థానం ఎవరు? దేవుడే. ఫస్ట్ ప్రయారిటీ దేవుడే. అందుకే మొదటి రోజులోకి మనం వచ్చాం. ఇది ఫస్ట్ డే వీక్కి. ఇదివరకు 7వ స్థానం ఇచ్చేవారు, ఇప్పుడు ఏమన్నా తెలుసా? దేవుడికి మొదటి స్థానం ఇవ్వాలా. ఏ స్థానం ఇవ్వాలా అంటే మనం అన్నిటికంటే ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలా? ఎవరికి ఇవ్వాలండి? దేవునికి ఇవ్వాలని చెప్తున్నాం, కానీ చాలామంది ఏం చేయరు. మీరు నిజంగా మొదటి స్థానం దేవునికి ఇస్తున్నారా అని ఏం చెప్పండి? నిజమేనా? క్వశ్చన్లు వస్తాయి మరి. మొదటి స్థానం దేవునికి ఇస్తే దేవుడు కొరక తప్ప రెండో ఆలోచన నీకు, ఒక స్వార్థపూరితమైన ఆలోచనలు పొరపాటును కూడా మనకి రావచ్చా? కానీ చాలామందికి ఏమొస్తుంది? ఇప్పుడు సపోజ్ ఒక విషయం చెప్తానండి, చాలా చోట్ల నేను చెప్తా ఉంటాను మామూలు సహజంగా. యేసుప్రభు వారు కానుకలు పెట్టి దగ్గర కూర్చున్నారంట. ఎక్కడ కూర్చున్నారండి? పెట్టి దగ్గర కూర్చున్నారంట. అందరూ వచ్చి ఏం వేస్తున్నారు? కానుకలు వేస్తున్నారంట. కానీ దేవుడు ఏం చూశాడు? ఎందుకు చూశాడు ఆయన? తన జీవనమంతా వేసేసింది. ఇప్పుడు దాంట్లో చాలా వేసిన వాళ్ళు ఉన్నారు, కానీ దేవుడు ఎవరిని క్యాలిక్యులేట్ చేశాడు? మరి అది లోకసువార్తకి ఊరికనే పెట్టేసాం అనుకున్నారా? అన్నీ చదవాలా, చదువు నేర్చుకోవడానికే. అర్థమైందా? సో ఎందుకు ఆమెనే దేవుడు ఐడెంటిఫై చేశాడు? ఎందుకు ఆమెను ఇష్టపడ్డాడు? పర్టికులర్గా లోకసువార్తలో ఎందుకు ఆమె గురించి కోట్ చేశాడు యేసయ్య? ఎవరి గురించి కోట్ చేయకుండా. అంటే ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇచ్చింది ఆమె? ఇప్పుడు మీరు 2 కాసులు సంపాదించారు. సపోజ్ ఇప్పుడు ఒక 200 సంపాదించారు. ఈరోజు ఆదివారం వచ్చింది. 200 మీరు ఎంత కానుకేస్తారు? ఉదాహరణకి సంపాదన కోసం ఈ మాట చెప్పట్లా, వాస్తవంగా బైబిల్ ప్రకారం చెప్తున్నా. సరే, ఆదివారం కదా, చికెన్కి ఎంత?
పోనీ కనీసం ఒక 100 రూపాయలని కొనుక్కుంటారు కదా అంటే 200 100 చికెన్కి వెళ్ళిపోయింది, లాగుతాయి వెళ్ళిపోయింది. మిగతా 100 రూపాయలు ఉన్నాయి అనుకుందాం. ఈ 100 రూపాయలు చిల్లర లేకపోతే కొట్టి దగ్గరికి వెళ్ళి మార్చి ఆ 10 రూపాయలు పట్టుకొచ్చి వేస్తాం మనం. ఆ 100 రూపాయలు పట్టుకొచ్చి కాగితం వేస్తామా? అసలు దేవుని మందిరం దేవుడని అడుక్కునేవాడా అని నాకు అర్థం. ఆ 10 రూపాయలు పట్టుకొచ్చి చిల్లర పప్పు ఏరుకొచ్చి వేస్తారు. అప్పుడు చెప్పండి, ఫస్ట్ స్థానమా లాస్ట్ స్థానమా? మొక్కకి మొదటి స్థానం, మందిరానికి ఆఖరి స్థానం. ఇది నిజం, అర్థమైందా? ఈ బాక్స్కి మొదటి స్థానం, ఈ బాక్స్కి ఆఖరి స్థానం. నిజమా కాదా? అవునా? నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఒక దైవజనుడు, పెద్ద దైవజనుడు ఒక ఆయన చెప్పారు. ఏమనంటే, సహజంగా ఒక అడుక్కునేవాడు మన ఇంటికి వచ్చినప్పుడు, మేబీ ఒక పెద్ద దైవజనులు పేరు ఎందుకులే కానీ, ఆయన ఈ మాట చెప్పారు. ఒక అడుక్కునేవాడు మనకు వస్తే ముందు పరస్ తీసి మనం ఏం చేస్తాం? గట్టిగా చెప్పండి, ఏం వెతుకుతాం? ఇప్పుడు మందిరానికి వచ్చినప్పుడు కూడా ఏం వెతుకుతున్నావు అంటే దేవుడు అడుక్కునేవాడా? అంటే అడుక్కునేవాడికి ఇచ్చే స్థానమైన ఎవరికి ఇచ్చినట్టు? 100 రూపాయలు పట్టుకొచ్చి వారంలో దేవుడి మందిరానికి వెయ్యలేమా? అసలు వాస్తవంగా ఆలోచించండి. నేను అనుకుంటాను దేవుని మందిరానికి దేవుని కానుక వచ్చినప్పుడు తన జీవనం అంతా వేసినప్పుడు దేవుని మందిరానికి అంటే లేనివాళ్ళు లేనివట్టు వేసి దాని తప్పు కాదు, కానీ మనం వెయ్యగలిగిన వాళ్ళు కూడా ఏం చేస్తారో. కొంతమంది మందిరానికి వచ్చిన తర్వాత కొట్టు దగ్గరికి వెళ్ళి డ్రింక్ కొనుక్కుని దానికోసం డ్రింక్ తాకపోయినా క్లైమేట్ కూల్గా ఉన్నా ఆ డ్రింక్ తాగి మరి పప్పు పట్టుకొచ్చి 10 రూపాయలే వేయాలి. ఇంకొంతమంది ఇంకో మెట్టెక్కి చిరిగిపోయిన ఏ షాపు దగ్గర పడన నోటు ఉంటే అది పట్టుకొచ్చి మరి నిన్ను ఏం చేయాలి అసలు? నిజమా కాదా? మళ్ళీ దేవుడు మొదటి స్థానం అండి, మొదటి స్థానం ఇచ్చేవాళ్ళు ఎలా ఉంటారా? భక్సింగ్ గారు మొదటి స్థానం ఇచ్చారని ఎలా చెప్పగలం అంటే, కోర్టులో పక్కన పెట్టి దేవుడు కావాలా ఆస్తి కావాలా అంటే ఏమన్నాడు ఆయన? అది ప్రథమ స్థానం. అంటే అది ధనానికి ఆయన ఇచ్చిన విలువ ఏంటి తెలుసా? నాకు వద్దు ధనం, బైబిల్ కావాలా అన్నాడు. మనమైతే అంటామండి? నిజం చెప్తున్నాను. ఒకవేళ ఇలాంటి కానుకల గురించి గట్టిగా చెప్తే మా మీద ట్రోలింగ్స్. సావుకులు డబ్బు కోసమే చెప్తారు, దశమ భాగాల కోసమే చెప్తారు. మరి ఏం చెప్పాలరా? బైబిల్లో అదే ఉంది. నేను ఎప్పుడో మాట చెప్తానండి, హైందవులు కొంతమంది విమర్శిస్తున్నారు, హైందవులతో పోల్చుకుంటే మన క్రైస్తవులు ఇచ్చే కానుకలు ఎంత అండి? నిలువు దోపిడీ ఎప్పుడైనా ఇచ్చారు మీరు? చెప్పండి. ఇప్పుడు హుండీ దగ్గరికి వెళ్ళి నిలువు దోపిడీ అంటే మొత్తం బంగారు నగలన్నీ తీసుకెళ్ళి దాంట్లో వేసేస్తారు కదా. మన మందిరాల్లో ఎప్పుడైనా కానుక పెట్టి ఒక రింగు కూడా దొరకలేదు నాకు. పోనీ ఎప్పుడైనా ఒక చిన్న చైన్ అన్నా దొరకలేదు, చిన్న చెవి రింగు కూడా దొరకలేదు. ఇప్పుడు ఈడు కామెంట్ చేసే పనికి వాళ్ళు నేనేమనాల, పాస్టర్ల డబ్బుల కోసం చెప్తున్నారంటే నువ్వు ఇచ్చే నిలువు దోపిడీ కంటే ఇది ఎక్కువ కాదు కదా? ఆలోచించండి. ఏ క్రైస్తవులు ఈరోజు నిలువు దోపిడీ ఇచ్చే క్రైస్తవుడు అక్కడ చెప్పండి. తన ఆస్తులు అమ్ముకుని దేవుని కొరకు సేవ చేయగలిగే వాళ్ళని చెప్పండి. మనం కానుకల బెట్టలో బంగారం వేసేవాళ్ళు, వందల కాగితాలు వేసేవాళ్ళు చెప్పండి. చిల్లర పెట్టే తప్ప కాగితాలు కనబడిన ప్రాంతం ఏదైనా ఉందంటే దేవుని మందిరం ఒక్కటే. ఇది సత్యం. నేను అందుకే చెప్తున్నా, విమర్శించేవాడు ఉంటే ఉండనే, వాడి కంటే బైబిల్లో ఉన్నది మనకి ఇంపార్టెంట్. ఎందుకో తెలుసా? వాళ్ళు బాగానే చేస్తారు. మీరు ఎప్పుడైనా చూసుకోండి, ఒక హిందూ టెంపుల్ ఉంటే ఆ టెంపుల్ ఎంత సుందరంగా తీర్చిదిద్దుతారు. నిజం కదా? బంగారం తాపడాలతో చేస్తారు. ఎక్కడి నుంచి వస్తాయి అని అంటే లక్షలు ఉంటాయి అక్కడ చదివే కానుకలు. ఉంటాయి ఉండవా? మనం 10,000 ఇస్తే 10,000 ఇచ్చాను తెలుసా? ఇటు 10,000కే లక్షలు ఇస్తారు కానుకలు అక్కడ. మళ్ళీ ఈ పనికి మాలోళ్ళు దశమ భాగాల గురించి చెప్తే, కానుకల గురించి బైబిల్లో ఉన్న చెప్తే మన మీద ట్రోలింగ్ చేసే దమ్ము ఎక్కడ ఉంది ఎవరికైనా? నేను ధైర్యంగా చెప్పగలను ఈ మాటలో, బైబిల్లో ఉన్నది చెప్పాల్సిందే. కానీ దేవుని కొరకు అలా గుప్పులిప్తే ఈరోజు ఇంత దరిద్రమైన బ్రతుకులు ఎందుకుంటా క్రైస్తవ్యానికి? ఈయన కార్యక్రమాలు చేయడానికి అడుక్కోవాల్సిన పరిస్థితులు ఏంటండి? అన్యుల దగ్గరికి వెళ్ళి చేయి జాపాల్సినంత పరిస్థితి కొంతమంది ఉన్నారు. మనం ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. కొంతమంది అన్యుల దగ్గరికి వెళ్ళి అయ్యో ఈ కార్యక్రమం చేసుకుంటాం మీరు ఎంతో కొంత ఇవ్వండి అనే దౌర్భాగ్యమైన స్థితి లేదంటారా?
ఏం పని మనక? మందిరంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా, మందిరంలో ఉన్న ప్రతి విశ్వాసి కూడా దేవుని కొరకు మనం గుప్పులు ఇవ్వగలిగితే ఎవరి దగ్గరికి వెళ్ళాలా? ఎవరి దగ్గరికి వెళ్ళాలా? అలా చేస్తే దేవుడు మనల్ని విడిచిపెట్టేస్తాడా? మనల్ని అన్యాయం చేస్తాడా? బైబిల్లో ఏముంది తెలుసా? తన పరిచర్య నిమిత్తం చేసిన వాళ్ళ యొక్క పరిచర్యను మర్చిపోవుటకు దేవుడు అన్యాయస్తుడు. ఏమనుంది? అన్యాయస్తుడా? గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పాలా? మరి అన్యాయస్తుడు కాదన్నప్పుడు మనం ఎందుకు భయపడుతున్నాం? ఒక దేవుని పరిచర్య జరగాలంటే ఈ రోజున నిజం చెప్తున్నా అండి, చాలామంది అంటారు, అన్న కానుకల గురించి చెప్పాలంటే భయం వేస్తుంది అన్న, దశమ భాగాల గురించి చెప్పాలంటే భయం వేస్తుంది అన్న, విపరీతమైన రోజు పెరిగిపోతున్నాయి అన్న. అంటే నేనేమన్నాను, బైబిల్లో చెప్పడానికి మనకెందుకండి భయం? నువ్వు అబద్ధాలు చెప్తే భయపడు, ఆ డబ్బులు పట్టుకెళ్ళి నువ్వు కోట్లు కట్టుకుంటే భయపడు, ఆ డబ్బులు పట్టుకెళ్ళి నువ్వు లగ్జరీ లైఫ్ గడిపితే భయపడు. దేవుని సువార్త కొరకు ఖర్చు పెట్టే గట్స్ నీకుంటే చెప్పడానికి అసలు భయపడాల్సిన అవసరం నీకు ఇక్కడ ఉండాలి. దమ్ము నువ్వు ఇచ్చే ప్రతి రూపాయి దేవుని ఖర్చు పెడుతున్నాన్ని చెప్పగలిగే గుండెలో గట్స్ ఉంటే కానుకల గురించి చెప్పడానికి ఎవడో భయపడాల్సిన అవసరం లేదని నా ఉద్దేశం. అంతేగాని సేవ ఖర్చు పెట్టను, నేను ఇల్లులు కట్టుకుంటా, సేవ ఖర్చు పెట్టను, నేను వెహికల్స్ కొనుక్కుంటా, సేవ ఖర్చు పెట్టను, నా ఫ్యామిలీ లగ్జరీ కుదరదు. నీ సంపాదనతో నీ కుటుంబాన్ని పోషించుకో, తప్పులేదు. కానీ దేవుని పరిచర్య నుంచి వచ్చిన ప్రతి రూపాయి దేని కొరకు ఖర్చు పెట్టచ్చు అంటే దాని మీద ఆధారపడిన వాళ్ళు దాని మీద బ్రతకాలి, అది తప్పు కాదు. కానీ 100% నువ్వు తినేయడానికి మాత్రం వీలుందా? అలా ఉన్నప్పుడు ఎందుకు భయపడాలా? మీరు ఇది చేయాలని చెప్పడానికి ఎందుకు భయపడాలా? ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈ వాక్యం ద్వారా మీరు బలపడినట్లయితే ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించండి, బలపరచండి. అలాగే మీ సమస్యలు ఏమైనా తెలియచేయాలి అని ఆశపడితే ఈ స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయండి. అలాగే మీ ప్రార్థన అవసరాల కొరకు ప్రేయర్ చేయడానికి సేవకుడిగా నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. అలాగే నా వర్తమానాలు మీ ప్రాంతాల్లో వినబడాలి అని ఆశపడితే ఎవరైనా సరే దైవ సేవకులు కానీ మరి ఎవరైనా ఈ స్క్రీన్పై కనబడుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయొచ్చు అని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. అలాగే నా వర్తమానాలు మీరు ఇంకా వీక్షించాలి అని ఆశపడితే బ్రో ఎం శ్యామ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా నా వర్తమానాలు అనేకమైన యూట్యూబ్లో ఉన్నాయి కనుక వాటిని కూడా మీరు వీక్షించి ప్రభు యొక్క దీవెనలు పొందుకోవాలని, ఆధ్యాత్మికంగా బలపడాలని ప్రభు పక్షాన తెలియజేస్తున్నాను. ఈ దీన సేవకుడి కొరకు, ఈ దీన పరిచర్య కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మీ అందరినీ కూడా తెలియజేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మా అడ్రస్ బేతేలు ప్రార్థనా మందిరం, ఇందిరా కాలనీ, జీడిపిక్కల ఫ్యాక్టరీ ఎదురుగా, దొండపూడి రోడ్, గోపాలపురం.